కొన్నిసార్లు దేవుడు చేసే హెచ్చరికలు మనకు అర్థమవుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని మనము త్వరగా తీసుకోము. అయితే అట్లాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, హోషేయ 2వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, అరణ్యములోనికి తోడుకొని పోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదును అంటున్నాడు. అంటే అరణ్యం వంటి పరిస్థితులు వస్తాయి మన జీవితంలో. వచ్చేటట్టుగా ఒక్కోసారి మనం చేసుకుంటుంటాం. అయితే అట్లాంటి అరణ్యం లాంటి పరిస్థితుల్లోనికి కొనిపోయి అక్కడ ఆయన ప్రేమతో మాట్లాడతాడంట మనల్ని. అప్పుడు మనకి ఏ దారి అర్థం కాదు. అయితే దేవుడే దిక్కు అన్నట్టుగా మనము అప్పుడు ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థనలోనికి పోయి ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి పోతాం కదా. అయితే అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజల్ని మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అరణ్యంలో దేవదూతలు తినే ఆహారాన్ని ఇస్తాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి తన ప్రజలను కాపాడే దేవుడు కదా నిజంగా. అందుకే మనము అట్లాంటి హెచ్చరికలు, అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వెంటనే లోబడాల, అర్థమైపోవాలా. ఏదో నాకు సంభవించబోతుంది కనుకనే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని మనం వెంటనే ప్రార్థనలోకి పోయినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు.